దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బుధవారం ఉదయం నష్టాల సూచీలు ప్రారంభమయ్యాయి. అయితే మార్కెట్లు ముగిసే చివరి గంట సమయంలో కోలుకున్నాయి. మార్కెట్లు నిలదొక్కుకోవడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాలు మద్దతుగా నిలిచాయి. ఒక దశలో 600 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ కూడా లాభపడి ముగిసింది. సెన్సెక్స్ చివరిలో 117.54 పాయింట్లు లాభపడి 75,318 వద్ద ముగిసింది. నిఫ్టీ 41 పాయింట్ల లాభాలు పొంది 23,659 వద్ద క్లోజ్ అయింది. అదేవిధంగా సెన్సెక్స్ 30 సూచీలలో రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫిన్సర్వ్, ఇండిగో యాక్సిస్ బ్యాంక్, ట్రెంట్ వాటాలు లాభాలు ఆర్జించాయి. బీఈఎల్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, హిందుస్థాన్ యూనిలివర్, ఇంటర్నల్ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $109 వద్ద ట్రేడ్ అవుతుంది. డాలర్తో రూపాయి మార్కం విలువ 96.83గా ఉంది.